వెల్కమ్ టు క్యూటీవీ. ప్రతి హిందువు తన జీవిత కాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన చార్ధామ్ పుణ్యక్షేత్రాల్లో పూరి జగన్నాథ స్వామి ఆలయం. ఈ ఆలయం విష్ణు మరియు కృష్ణ భక్తులకి చాలా ప్రియమైన ఆలయంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆలయంలో కొలువై ఉండేటటువంటి జగన్నాథ స్వామి యొక్క మూర్తులను చెక్కతో తయారు చేయడం ఈ ఆలయం యొక్క ఇంకొక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అలాంటి ప్రసిద్ధి చెందిన మరియు ప్రత్యేకమైనటువంటి దేవాలయం ప్రాంగణంలో నేను ఉన్నాను. ఈ ఆలయంలో ప్రతి ఏటా కూడా పూరి జగన్నాథ స్వామి యొక్క రథయాత్ర చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. అయితే ఈ రథయాత్రలో భాగంగా జగన్నాథ స్వామి ఇక్కడి నుంచి తన యొక్క సోదరుడు సుభద్ర బలభద్రతో కలిసి ఇక్కడి నుంచి తన అత్తవారింటిగా పరిగణించే గుండీచా మంత్రం దగ్గర కొన్ని రోజుల పాటు కొలువై ఉంటారట. అక్కడి నుంచి రథయాత్ర చివరి రోజున అంగరంగ వైభవంగా ఊరేగిస్తూ ముగ్గురు ఉత్సవమూర్తుల్ని కూడా ఈ ఆలయానికి తీసుకువస్తారు. సో అలాంటి ప్రసిద్ధి చెందినటువంటి పూరి జగన్నాథ స్వామి ఆలయం ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా ముస్తాబైపోయిందని చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా, మందిరం అంతా పూల అలంకరణలో జగదగా మెరిసిపోతుంది. అంతేకాదు భక్తులు కూడా తాకిడి ఎక్కువగా ఉంది. అదేవిధంగా భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జగన్నాథ స్వామిని దర్శించుకోవడానికి వచ్చారు. అయితే ప్రస్తుతం మనతో పాటు కొంతమంది పండితులు ఉన్నారు. అసలు ఈ రథయాత్రకు సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంటి, స్వామివారి గుండీచా మందిరం దగ్గర ఎందుకు కొలువై ఉంటారు, దీని యొక్క విశిష్టతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పండిత నిరంజన్ గారు మనతో పాటు ఉన్నారు. ప్రత్యేకత తెలుసుకుందాం. నమస్తే. సాధారణంగా ఇక్కడ కొలువై ఉండేటటువంటి జగన్నాథ స్వామి తన అత్తవారిని గుండీచా మందిరానికి వెళ్తారు. అసలు ఈ ప్రత్యేకత ఏంటి, ఈ రథయాత్రకు సంబంధించిన ప్రత్యేకత ఏంటి? ఇవాళ గుండీచా బావుడ జాతర. ఇవాళ నుంచి మేము రేపు ఉదయం దాకా ఉంటాము. ఇవాళ చాలా ఎక్కువ జగన్నాథ్ ఏమో ఉంది కానీ ఇష్టం. ఇవాళ వచ్చాము. వచ్చేసి జగన్నాథ బావుడ ఏదో 4 గంటలు కానీ అవుతుంది. ఇదో మంగళవారం ఉందే సంక్రాంతి. దీని గురించిన మాది స్వర్ణ వేస్ కాలేదు. ఇంటూ నెక్స్ట్ బుధవారం అవుతుంది. అంటే సాధారణంగా స్వామివారు ఇక్కడి నుంచి తన అత్తవారి ఇల్లు అయినటువంటి గుండీచా మందిరంలో ఈ రథయాత్రకు సంబంధించి కొలువై ఉంటారు కొన్ని రోజులు. అసలు గుండీచా మందిరానికి ఎందుకు తన యొక్క సోదరుడు సుభద్ర బలభద్రులతో కలిపి వెళ్తారని చెప్తారు? కలిసి వెళ్తే అమ్మగారికి వెళ్తున్నాడు అండి. కలిసి వెళ్తే అక్కడే ఉండి 7 దినాలు ఉండి 9 దినాలు ఉండి మళ్ళీ రిటర్న్ అవుతారు. దీనికి బావుడా అండి చెప్తున్నారు. ప్రత్యేక సంవత్సరం వెళ్తున్నారు. అరే ఎక్కడ అమ్మగారి ఇంటికి వెళ్తే ఎక్కడో 8 రోజులు ఉండి ఏమో అది సమాచారం చూసి మరి రిటర్న్ అవుతారు. లేదు, రథం మీద తీసుకుని వస్తారు. ప్రొసెషన్ మీద ఉంటుంది. తర్వాత దారిలో ఉండి ఏకాదశి చేస్తారు. ఏకాదశిని చేసిన తర్వాత మరి బుధవారం స్వర్ణ వేస్ అవుతుంది. అది చూసి భాగ్యం. థ్యాంక్ యూ. జై జగన్నాథ్. జై జగన్నాథ్. సో చూసారు కదా, సాధారణంగా అక్కడ గుండీచా మందిరం నుంచి ఇక్కడికి తీసుకువచ్చిన తర్వాత ఈ రథయాత్రకు సంబంధించి 5 రోజుల పాటు దాదాపు రథం మీదే స్వామివారు కొలువై దర్శనమిస్తారంట భక్తులకి. 5వ రోజు తర్వాత ఏకాదశి రోజును చూసుకొని అప్పుడు జగన్నాథ స్వామికి ప్రత్యేకమైనటువంటి పూజలు జరిపించి అక్కడి నుంచి మళ్ళీ మన యొక్క ప్రధాన ఆలయమైనటువంటి పూరి జగన్నాథ స్వామి ఆలయంలో ఈ జగన్నాథ స్వామిని కొలువు తీరుస్తారని చెప్పి పంతులు గారు చెప్తున్నారు. మనం ఇక్కడి నుంచి గుండీచా మందిరానికి వెళ్దాం. సో అక్కడ గుండీచా మందిరం వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది, గుండీచా మందిరం జగన్నాథ స్వామి యొక్క అత్తవారి ఇల్లు కాబట్టి దాన్ని కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. నాతో పాటు మీరు చూసేయండి. ప్రతి సంవత్సరం కూడా పూరి జగన్నాథ స్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. అయితే ఈ రథయాత్రలో రథం చాలా ప్రధాన ఆకర్షణీయ అంశం అని చెప్పుకోవచ్చు. అయితే అసలు ఈ రథాన్ని ఎలా తయారు చేస్తారు, ఈ రథానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో చూసేయండి. సో నా బ్యాక్ సైడ్ రథాన్ని చూస్తున్నారు కదా. సో ఈ రథం ఏదైతే ఉందో అది మనకి పూరి జగన్నాథ స్వామి రథయాత్రకి ఉపయోగిస్తారు. అయితే ప్రతి ఏటా కూడా ఈ రథాన్ని అక్షయ తృతీయ రోజు నుంచే రథం తయారు చేసే పనులను ప్రారంభిస్తారంట. ఈ రథాల తయారీకి
కొత్త వేప కలప చెట్లను మాత్రమే ఉపయోగిస్తారంట. అది కూడా ఈ రథాన్ని తయారు చేయడానికి దాదాపు 884 వేప చెట్లని ఉపయోగించడం జరుగుతుందని చెప్తున్నారు. అంతేకాదు పూజ ఏవైతే ఆ చెట్లను ఉపయోగిస్తారో ఆ చెట్లకు ప్రత్యేకించి ఆ అడవికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి చెట్లకి పూజలు చేసి ఆ చెట్లని బంగారు గొడ్డలతో నరికి దాన్ని పూరి జగన్నాథ స్వామి యొక్క రథానికి సంబంధించినటువంటి దానికోసం ఉపయోగించడం జరుగుతుందంట. అది బంగాళ గొడ్డలు కూడా ముందుగా జగన్నాథ స్వామిని తాకించి దాని తర్వాత ఈ రథం తయారు చేసే పనుల కోసం ప్రారంభిస్తారని చెప్తున్నారు. అయితే ఈ రథాన్ని ఇక్కడ గుండిచా ఆలయం ఏదైతే ఉంటుందో సో ప్రతి ఏటా కూడా రథ యాత్ర సందర్భంగా జగన్నాథ స్వామి గుండిచా ఆలయం వద్ద కొలువై ఉంటారు. ఇదే తన అత్తవారింటిగా కూడా పరిగణించబడుతుంది. ఇక్కడి నుంచి తన సోదరుడు సుభద్ర బలభద్ర ఇద్దరితో కలిపి స్వామివారిని ఇక్కడి నుంచి ప్రధాన ఆలయానికి ఈ రథం ద్వారా తరలించడం జరుగుతుంది. ఈ రథానికి సంబంధించినంత వరకు కూడా దాదాపు 4,000 మంది భక్తులు ఈ రథాన్ని ఇక్కడి నుంచి తరలించడం కోసం ఇందులో పాల్గొంటారని చెప్తున్నారు. అయితే దాదాపు ఈ రథాన్ని తరలించడం కోసం చాలామంది భక్తులు దీనిలో ఉంటారు. అంతేకాదు జగన్నాథ రథయాత్రలో 3వ రోజు నుంచి వచ్చే పంచతిథి వరకు కూడా ఈ పనులన్నీ అంగరంగ వైభవంగా జరుగుతాయని చెప్తున్నారు. సో ఇది ఈ రథానికి సంబంధించినటువంటి ఆచారాలు అన్నమాట. సో ఈ రథం ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ కలిగినటువంటిదిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ఇది లేకుండా చాలా వరకు కూడా ఈ రథమే ప్రధాన అంశంగా ఇక్కడ మనకి చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. సో ఈ రథాన్ని చూడడం కోసం చాలామంది భక్తులు దీనిలో పాల్గొంటారు. అంతేకాదు కొన్ని వేల మంది భక్తులు వడిస్తారనే కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి ఈ రథయాత్రలో పాల్గొనడం కోసం ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఇది ఏదైతే పూరి జగన్నాథ స్వామి ఉన్నారో ఆయనకి సంబంధించినటువంటి రథం ఏదైతే ఉందో ఆ రథానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్.